అధ్యక్ష, రాష్ట్ర జనాభాలో 64% మంది వ్యవసాయం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర ఆదాయం కూడా 34% వ్యవసాయ అనుబంధ రంగాలపైన వస్తున్నటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయాన్ని దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని ఆ శాఖకి తాళం వేసి బిగించారు అధ్యక్ష. ఆ రోజు ఈ రోజు రేపు ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నారు. రైతు భరోసా కింద బటన్ నొక్కి 12,500 ఇచ్చాము. అందులో కేంద్ర ప్రభుత్వం 6,000, వీళ్ళు ఇచ్చింది 7,500. అంటే ఒక రైతుకి ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు తప్ప ఆ శాఖకి 5 సంవత్సరాల్లో ఏమీ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఈరోజు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కలిగింది. భూమి పరీక్షలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అధ్యక్ష. భూమి పరీక్ష చేయాలి, సారవంతంగా ఉందో లేదో తెలుసుకోవాలి. ఏవైనా మైక్రో న్యూట్రియన్స్ లేకపోతే సబ్సిడీతో రైతులకు ఇచ్చి ముందు భూమిని సారవంతం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్కదంటే ఒక్క దగ్గర భూమిని ఎక్కడ పరీక్ష చేసిన సందర్భాలు లేవు. ఒక్క రైతుకి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. ఇప్పుడే చాలా మంది సభ్యులు చెప్పారు, వ్యవసాయం పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది, దీనివల్ల రైతుకి చాలా నష్టం జరుగుతుంది. వ్యవసాయం పెట్టుబడి తగ్గించాలంటే వివిధ సహాయాలు ప్రభుత్వం అందించవలసినటువంటి బాధ్యత ఉంది. అందులో అతి ప్రాధాన్యత కలిగింది అధ్యక్ష యాంత్రీకరణ. మీ అందరికి తెలుసు, 2014-19 యాంత్రీకరణకి చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ట్రాక్టర్లు కూడా ఇచ్చాం. రైతులకు కావలసినటువంటి ప్రతి యాంత్రీకరణని ఆ రోజు అందించి రైతులకు మేలు చేశాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా యాంత్రీకరణకి ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. వరిసేను కోసుకోవడానికి కొడవలి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఆ కొడవలి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అంత బాధ కలుగుతుంది. 5 సంవత్సరాలు యాంత్రీకరణ కూడా పూర్తిగా పక్కన పడేశారు. ఇప్పుడే చాలా మంది సభ్యులు మాట్లాడుతున్నారు. ఈరోజు వ్యవసాయం ఎరువులు ఎక్కువ వాడడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఒకప్పుడు దేశానికి పంజాబ్ ఒక ధాన్యాగారం అధ్యక్ష. ఈ దేశానికి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ సరఫరా చేసినటువంటి రాష్ట్రం పంజాబ్ అధ్యక్ష. ఈరోజు పంజాబ్ పరిస్థితి ఏంటి? ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల ప్రతిరోజు ఒక ట్రైన్తో క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీ వస్తున్న స్థాయికి వచ్చిందంటే ఎక్కువ ఎరువులు వాడడం వల్ల. ఆ రోజు 2014లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎరువుల్ని తగ్గించాలి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమం తీసుకెళ్తే గత 5 సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయం పడకేసింది. ఆ మాట కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. అయితే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావాలి. ఏదో సంవత్సరానికి వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా, లేకపోతే మనం రేపు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కింద ఇచ్చినటువంటి డబ్బులతోనే వ్యవసాయం లాభపడుతుందంటే అది నమ్మశక్యం కాదు. అది ఇస్తూనే మిగతా కార్యక్రమాలన్నీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే నేను ఆశపడ్డాను, చంద్రబాబు నాయుడు గారు అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఒక పెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. రైతులకి, వ్యవసాయదారులకి, అనుబంధ రంగాలకి
మేలు చేద్దామని ఆనందంతో పాలన స్టార్ట్ చేశాం. రివ్యూ చేసేసరికి బాధ, ఆవేదన కలిగింది. ఏ శాఖ చూసినా అప్పులు తప్ప, బకాయిలు తప్ప ఒక్క పైసా ఏ శాఖలో లేనటువంటి పరిస్థితి. ఎలా చేయగలం, ఏం చేయగలం అని ఆందోళన చెందిన సందర్భాల్లో సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సరైనటువంటి కాలంలో మళ్ళీ పాలన చేస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక ఆశ కలుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా వ్యవసాయాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో లాభసాటిగా తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు స్టార్ట్ చేశాం అధ్యక్ష. ఈ 8 మాసాల్లో 4,50,000 పరీక్షలు చేసి రైతులకి కార్డులు ఇవ్వడమే కాదు అధ్యక్ష, వారి భూమిలో ఏది పోషకాహారం తక్కువగా ఉందంటే వెంటనే దానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ అన్ని 100% సబ్సిడీతో ఇచ్చి రైతులకు మేలు చేయడానికి నిర్ణయం చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం 6 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ బడ్జెట్లో మళ్ళీ 6 లక్షలు భూసార పరీక్షలు చేసి రైతులకి కార్డులు ఇవ్వడానికి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల హెక్టార్లలో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఇప్పుడే చాలా మంది ప్రకృతి వ్యవసాయానికి సర్టిఫికేషన్ లేదు, దానికి ట్రేసబిలిటీ లేదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రకృతి వ్యవసాయంలో పండిన ప్రతి పంటకి సర్టిఫికేషన్ ఉండాలి, ట్రేసబిలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులకి వ్యవసాయ శాఖ మంత్రిగా కోరుతున్నాను, వ్యవసాయం ఉన్న ప్రతి శాసనసభ్యుడు ఒక 3 ఎకరాలో 4 ఎకరాలో ప్రకృతి వ్యవసాయం చేయండి. మీరు ప్రోత్సహించండి. 10 మందికి ఆదర్శవంతంగా నిలిచి రేపు భవిష్యత్తులో మనకి అతి ప్రాధాన్యతమైనటువంటిది ప్రకృతి వ్యవసాయం. శాసనసభ్యులారా మళ్ళీ కోరుతున్నాను, మీకు ఒకవేళ అందరికీ భూమి ఉంది అనుకుంటున్నాను, ఉన్న ప్రతి ఒక్కరూ 3 ఎకరాలు 4 ఎకరాలు తీసుకొని మీ అవసరానికి సరిపడా ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ప్రోత్సహిస్తే ప్రభుత్వం నుంచి సహకరిస్తాం. తద్వారా రైతాంగానికి మనం మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాంత్రీకరణ 8 మాసాల అధ్యక్ష 78 కోట్ల యాంత్రీకరణకు పెట్టాం. అవన్నీ రేపు ఏప్రిల్ 1వ తారీఖులోగా రైతులు కోరుకున్నవి అవసరమైనటువంటి యాంత్రీకరణ పరికరాలన్నీ కూడా అందజేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం 140 కోట్ల రూపాయలు యాంత్రీకరణకు పెట్టాం. చాలా మంది సభ్యులు ట్రాక్టర్లు అడుగుతున్నారు. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ముందు చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చి రేపు భవిష్యత్తులో ఆర్థికంగా అవకాశం వచ్చినప్పుడు ట్రాక్టర్లు కూడా ఇచ్చి మనం రైతాంగానికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా వ్యవసాయం డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్ ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరుగుతుంది. అందుకే ఒక 80 కోట్ల రూపాయలతో డ్రోన్స్ కూడా ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అది కూడా వాడుకోమని చెప్పి కోరుతున్నాం. గత 5 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలన్నీ కూడా పూర్తిగా ఎత్తేసారు. మళ్ళీ అవన్నీ ఈ బడ్జెట్లో పునఃప్రారంభిస్తున్నాం. దీంతో పాటుగా అన్నదాత సుఖీభవ ఎలక్షన్లో మాట ఇచ్చాం. వైసీపీ పార్టీ ప్రభుత్వం లాగా ఎలక్షన్ ముందు ఒకలాగా, అధికారంలో వచ్చిన తర్వాత ఒకలాగా మనం మాట ఇవ్వలేదు. ఎలక్షన్ ముందు 12,500 రైతు భరోసా కింద ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో 12,500 ఇచ్చిన మాట తప్పారు. మనం అలా కాదు. ఎలక్షన్ ముందు చెప్పాం, మేనిఫెస్టోలో చెప్పాం,
ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం రేపు మే నెలలో మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాని మీద కూడా కొన్ని పత్రికల్లో సంఖ్య తగ్గించేస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు అని తప్పుడు రాతలు రాస్తున్నారు. శాసనసభ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి ఈ పథకం వర్తింపజేస్తాం. వెబ్లాండ్లో ఉన్నటువంటి 43 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన దగ్గర వెబ్లాండ్లో లేని వాళ్ళు చాలా మంది కౌలు రైతులు 10-15 లక్షలు ఉన్నారు. ఇంకా చాలా మంది ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోయినటువంటి రైతులు ఉన్నారు. ప్రతి ఒక్క రైతుని తీసుకొని ఈ కార్యక్రమంలోకి తీసుకొని 20,000 సుఖీభవ కింద ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, పంటల బీమా ఇదే శాసనసభ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ఇప్పటికే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పెడితే చంద్రబాబు నాయుడు గారు అది ఎత్తేసారని. పేరుకే ఉచిత పంటల బీమా అధ్యక్ష, ఒక్క పైసా అంటే ఒక్క పైసా 5 సంవత్సరాల్లో బీమా కింద ఇవ్వలేదు. అది కూడా ఒక్క సంవత్సరం ఇచ్చారు. ఒకరోజు మేము 20 మంది శాసనసభ్యులు ఉన్నాం. బయట రైతులు బీమా రాలేదని గొగ్గోలుకు పెడుతుంటే ప్రతిపక్ష పార్టీగా అడిగితే బీమా కట్టేశామని చెప్పారు. తీరా చూస్తే ఆ రోజు తెలిసి చేశారా, తెలియకుండా చేశారు? ఎక్కడా లేదు అధ్యక్ష. ప్రభుత్వమే సొంత బీమా సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంకి సంస్థ పెట్టే అధికారం లేదు. మీరు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి ఇవ్వాలంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక పైసా ఇవ్వలేదు అధ్యక్ష. 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, ఆయన జీవితంలో ఎప్పుడు పోడియం దగ్గరికి రాలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం రైతులకు ఇన్సూరెన్స్ కట్టకపోతే ఆయన వచ్చి పోడియం దగ్గర కూర్చొని నిరసన తెలియజేస్తే ఆ రోజు అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వమే సొంత డబ్బులతో 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చింది. అది కూడా ఖరీఫ్లో అధ్యక్ష, రబీలో ఇవ్వలేదు. 5 సంవత్సరాలు రబీలో నష్టపోయినటువంటి ఒక్క రైతుకు కూడా ఒక్క పైసా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. అందుకే మేము వచ్చిన తర్వాత ఈ ఉచితమని పేరు పెట్టి ఏ రైతుకి ఇన్సూరెన్స్ ఇవ్వకుండా చేయడం కాకుండా ఒక సరైనటువంటి పద్ధతి 2014-19లో పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ను ఉపయోగించుకొని అతి తక్కువ % అధ్యక్ష, ఎకరాకు 100, కొంతమందికి 200, కొంతమందికి 300 రైతు కట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం. ఆ పథకాన్ని ఎత్తేసారు. ఉచిత బీమా అన్నారు, రైతులకు మోసం చేశారు. మళ్ళీ 2014-19 ఏదైతే బీమా పథకం ఉందో మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భరిస్తుంది. రైతులు కొద్దిగా % కడితే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం కల్పించాం. దీనివల్ల అనేక ఉపకారాలు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఉచిత బీమా అన్నారు, ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, పథకం ఎవరికి వస్తుందో ఏమీ తెలియనట్టు పరిస్థితి. ఈరోజు రైతు భాగస్వామ్యం ఉంటే కట్టేటట్టుకు తెలుస్తుంది, ఇన్సూరెన్స్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రైతుకి మళ్ళీ అన్ని 1.5-2 గంటలు చెప్పచ్చు, కానీ సమయం లేదు. తప్పనిసరిగా మళ్ళీ వ్యవసాయాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ శాఖ పూర్తిగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యానవనం అధ్యక్ష, ఈరోజు అందరం పండిస్తే వరి పండిస్తున్నాం. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి.
ఉదయమే మా సోదరుడు చెప్పారు మనోహర్ గారు, ఈరోజు మన రాష్ట్రంలో పండిస్తున్నటువంటి వరి ఎవరూ తినడం లేదు. ఎక్స్పోర్ట్ చేద్దామంటే ఎక్స్పోర్ట్ కూడా అవడం లేదు. అటువంటి వరి మన రాష్ట్రంలో పండిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది, రైతుకి ఇబ్బంది. అందుకే నేను మొన్న సైంటిస్టులతోని, రైతులతోని, ఎక్స్పోర్టర్స్తోని 4 గంటలు కూర్చున్నా. ఈ రాష్ట్రంలో ఏ రకాలు పండుతున్నాయి, తిన్ని రకాలేవి, ఎక్స్పోర్ట్ చేసిన రకాలేవి, పూర్తిగా ఉపయోగం లేని రకాలేవని 4 గంటలు డిస్కస్ చేస్తే మంచి ఐడియాస్ వచ్చాయి, ఆలోచనలు వచ్చాయి. అందుకే ఈ సంవత్సరం నుంచి సన్న రకాలని ప్రోత్సహించాలని, ఎక్స్పోర్ట్ రకాలను ప్రోత్సహించాలని, ఏవైతే ఉపయోగంలో లేనివో అవన్నీ కూడా రైతులకి చైతన్యపరిచి క్రమేపీ ఆపాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవసరమైతే సన్న రకాలకి కొంత బోనస్ అయినా ఇచ్చి ఆ రకాలను ప్రోత్సహిస్తే మనకి వ్యవసాయం బాగుంటుంది. అదేవిధంగా వరి కంటే ఉద్యానవన పంటలకి విపరీతంగా లాభాలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ మధ్య మీరు చూశారు, కడప జిల్లా నుంచి బనానా కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో జీడి మామిడి ఉంది, కొబ్బరి ఉంది, ఇలాంటి ఉద్యానవన పంటలన్నీ కూడా ఉన్నాయి. దీంతో పాటుగా ఈ మధ్యనే బాగా ముందుకెళ్తున్నటువంటిది పామాయిల్. చాలామంది వస్తున్నారు. పామాయిల్ విపరీతంగా పెరగాలి. ఎంత దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల అధ్యక్ష ఉద్యానవనాన్ని పూర్తిగా పక్కన పడేశారు. శాసనసభ ద్వారా రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఎక్కడ కనబడినా రైతులు ఫిల్ట్ పట్టుకొని అడగాలి. 2014-19లో ఉద్యానవన రైతులకు అత్యంత ప్రాధాన్యత కలిగింది స్ప్రింక్లరు, డ్రిప్పు. అది రాయలసీమలో ఇంకా ప్రాధాన్యత. గతంలో పరిపాలించిన నాయకుడు ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. 5 సంవత్సరాల అధ్యక్ష ఒక మూరడు గొట్టం కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చివరి సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయని చివరి సంవత్సరంలో ప్రారంభించారు. కంపెనీ వాళ్ళు ఆదరాబాదరగా వచ్చి పెడితే 1160 కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. నేను మంత్రి అయిన తర్వాత పిలిచాను. 5 సంవత్సరాలు ప్రోగ్రాం లేదండి, చివరి సంవత్సరం పెట్టారు. మీరు పెట్టకపోతే మీకు లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని చెప్పి భయపెట్టి మేము కార్యక్రమం ప్రారంభిస్తే ఎంత డబ్బు అప్పు అయిపోయాం. మేము రామంటే ముఖ్యమంత్రి గారితో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రిక్వెస్ట్ చేస్తే ఒక 450 కోట్లు ఇచ్చారు. వాళ్ళకు ఒక ఆక్సిజన్ లాగా అందించాను. మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభించాం. గర్వంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ 90% సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లరు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఉద్యానవనాన్ని క్లస్టర్ బేస్లో తీసుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లుగా మనం ఉద్యానవన పంటల్ని చేస్తే ఆర్థిక సహాయం అందిస్తుంది. అందుకే ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలంగా ఉంది, ఏ ప్రాంతంలో ఏ పంట పండిస్తారు, ఇవన్నీ చూసి క్లస్టర్లుగా చేసి ఈ ఉద్యానవన పంటల్ని ప్రోత్సహించి దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య అధ్యక్ష మిర్చి నాకు బాధ కలుగుతుంది. గతంలో 5 సంవత్సరాలు గాలి కొదిసారు, పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది, దాని మీద పట్టించుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రభుత్వం మిర్చి కొనడం లేదని మాట్లాడుతున్నారు. 2015 నుంచి 2024 వరకు మిర్చి ధర అధ్యక్ష ప్రతి సంవత్సరం 11,500, 12,000 ఉండే. 2 సంవత్సరాలు అధ్యక్ష 20,000కి పెరిగింది. గత సంవత్సరం 20,000కి కొన్నారు,
గత సంవత్సరం 20,000 కొంటే ఇప్పుడు తగ్గిపోయిందని, మేమైతుంటే ఆ రేట్ వచ్చేసేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, 23, 24 పెరిగింది. నువ్వు 2019లో ముఖ్యమంత్రి అయ్యావు కదా, 20లో నువ్వే ఉన్నావు కదా, 21లో నువ్వే ఉన్నావు కదా, 22లో నువ్వే ఉన్నావు కదా, అప్పుడెందుకు మళ్ళీ 20,000 అవ్వలేదు? ఆ సంవత్సరం కరోనా వచ్చింది, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల 20,000 పెరిగింది. నేను దీన్ని సమర్థించడం లేదు. మిర్చి రైతుకి సహకారం అందించాలి. పెట్టుబడులు పెరిగాయి, డిసీజ్ వచ్చింది, స్పేర్ కూడా ఎక్కువ చేయడం వల్ల చాలా పెట్టుబడి అవుతుంది. నేను మంత్రిగా 3 సార్లు గుంటూరులో రివ్యూ చేశాను, ముఖ్యమంత్రి గారు చేశారు. 4 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాం. మీరు ఆదుకోండి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆ ఫెసిలిటీ లేదు అధ్యక్ష. మార్కెట్ ధర ఉంటే అంతకంటే తగ్గితే 25% మనం కొంటే వాళ్ళు 50, మనం 50 ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి వారి ఇంట్లో ఫంక్షన్ ఉందని ఎక్కడో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయానికి వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మిర్చి రైతులకు ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఫలించింది అధ్యక్ష. ఈరోజు మనకి 25% నుంచి 75% పెంచడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎంఎస్పి కూడా 11,800 రూపాయలకు పెంచారు. అంతకంటే తగ్గితే మనం కొంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు 6-7 రోజుల నుంచి నేను రోజు చూస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు. 100, 200, 500, 1000 పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉదయం రివ్యూ చేశాను, చాలా ఆనందం. వచ్చిన బస్తాలు వచ్చినట్టుగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 14,000 రూపాయలు ఉంది కొన్ని రకాలు, కొన్ని 12,000 ఉంది, 13,000 ఉంది. మళ్ళీ పిచ్చోళ్ళు మీరెందుకు కొనలేదంట. అసలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ప్రభుత్వంలో పాలన చేసిన వాళ్ళు ఎప్పుడు కొంటారు? 11,000 కంటే తగ్గితే ప్రభుత్వం కొని 50-50 కింద రైతులకు మేలు చేయాలి. ఈరోజు 11,500 కంటే తగ్గలేదు. ఇది గ్రహించమని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ మహానుభావుల అధ్యక్ష, అది కూడా మీకు చెప్పాలి. ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు మిర్చి యార్డ్లో 11,500 ధర ఉంది అధ్యక్ష. ఈ ద్వారా రైతులకి, ప్రజలకి తెలియచేయాలి. 11,500 ధర గుంటూరు మిర్చి యార్డ్లో ఉంటే ఆ రోజు ఈ మహానుభావుడు పెద్ద మనిషి 7,500 కొనండి అని మార్కెట్ ధర నిర్ణయించి జీవో ఇచ్చాడు అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? మార్కెట్లో 11,500 ధరతో మిర్చి కొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం 7,500కే ధర ప్రకటించి జీవో ఇచ్చిన పరిస్థితిని చూసిన తర్వాత కూడా, మీరు చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇప్పటికీ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం అధ్యక్ష నిన్న మొన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ మనిషి పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. నిన్న మళ్ళీ మాట్లాడి నేను 500 మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ పెట్టాను, ఈ ప్రభుత్వం ఒక పైసా పెట్టలేదు, మేముంటే కొనేవాళ్ళమని నిన్నను ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే రక్తం బాయిల్ అయిపో. ఇన్ని అబద్ధాలు. ఏమో కొనేసాడేమని చూశాను. ఆ ప్రభుత్వం 3 సంవత్సరాలు 500 కోట్లు బడ్జెట్లో పెట్టారు, 5 పైసలు ఖర్చు పెట్టలేదు. 5 పైసలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఈ 8 మాసాల్లో 300 కోట్లు ఈ ప్రభుత్వం పెట్టింది. అందులో 87 కోట్లు ఈ 8 మాసాల్లో ఇంటర్వెన్స్ అయ్యాం అధ్యక్ష. టమాటాలు తగ్గితే టమాటాలు కొన్నాం, ఉల్లిపాయలు తగ్గితే ఉల్లిపాయలు కొన్నాం, వంకాయలు తగ్గితే వంకాయలు కొన్నాం. ఇది రైతు ప్రభుత్వం. మాటలు చెప్పడం చాలా ఈజీ. నిన్న మళ్ళీ
అటువంటి తప్పుడు మాట్లాడుతున్నారు. నేను మా సోదరులు ఇద్దరం కలిసి ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పాం, 500 కోట్లు పెట్టండి అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, పెట్టలేమంటే 300 కోట్లు పెట్టి మళ్ళీ ఈ పథకాన్ని పునరుద్ధరించాం. ఈ 300 కోట్లు కాదు అధ్యక్ష, మళ్ళీ అవసరం ఉంటే స్పెషల్గా తీసుకొని వచ్చైనా సరే, ఎక్కడ ధర తగ్గినా సరే వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి కొని విన్ విన్ సిచ్యువేషన్, రైతుకు ధర రావాలి, కన్జ్యూమర్కి సరసమైనటువంటి రేట్లకి వస్తువు అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు బజార్లు ఉన్నాయి, పూర్తిగా నిర్వీర్యం చేశారు. మళ్ళీ రైతు బజార్ని స్ట్రీమ్ లైన్లోకి తెచ్చాం. మళ్ళీ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సహకార శాఖ ఉంది, ఎవరికి లోన్లు ఇస్తున్నారో తెలియదు. సిగరెట్ పెట్టి అట్ట మీద రాస్తే లోన్ ఇచ్చేవారు, మీకు తెలుసు, మీ ఏరియాలకు. దానికి ఒక రికార్డు లేదు, ఎవడు తీసుకుంటాడో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. నేను వచ్చిన తర్వాత 8 మాసాలు చాలామంది దీన్ని వ్యతిరేకించారు, మీరు కూడా నాకు చెప్పారు. ఎంప్లాయీస్ వచ్చారండి, ఈ వ్యవస్థను మీరు కంప్యూటరైజ్ చేస్తున్నారట, కొద్దిగా ఆపుతా బాగుందంటే ఎవరు చెప్పినా వినకుండా మొత్తం పిఎస్సిఎస్లన్నీ కంప్యూటరైజ్ చేశాం, డిసిసిబిలన్నీ కంప్యూటరైజ్ చేశాం. రేపు ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ ఏ రకంగా అయితే కంప్యూటరైజ్గా పనిచేస్తున్నాయో మా కోఆపరేటివ్ శాఖలో బ్యాంక్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకెళ్తున్నాం. పశు సంవర్ధక శాఖ చాలామంది ఉన్నారు. ఆ రోజు ఒక పండగ వాతావరణంలో జరిగేది. జన్మభూమి కార్యక్రమం వస్తే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళు, డీవార్మింగ్ ఇచ్చేవాళ్ళు, పాలు కూరాడానికి మేలు రకమైనటువంటి గడ్డి అందించేవాళ్ళు. 5 సంవత్సరాలు పూర్తిగా ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాం. ఈరోజు చాలా డిమాండ్ ఉంది. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మంచి కార్యక్రమం, ఎన్ఆర్జీఎస్ పథకంలో గోకులాలు నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా డిమాండ్, ఎమ్మెల్యేలందరూ ఉత్తరాలు అవే వస్తున్నాయి, నాకు 20 కావాలి, 30 కావాలి. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఇచ్చి గోకులాలు కూడా ఎక్కువ ఇవ్వడానికి ఈ బడ్జెట్లో నిర్ణయించాం. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మత్స్యశాఖ చాలామంది మాట్లాడారు. 2014-19 మత్స్యకారులకు ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఉద్ధరించామన్నారు, బటన్ నొక్కామన్నారు, 11 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను వచ్చి శాఖ మీద రివ్యూ చేస్తే డీజిల్ సబ్సిడీ బాకీ ఉన్నారు. మళ్ళీ ఎక్కువ కాదు, 13 కోట్లే. 5 సంవత్సరాల్లో సముద్రం వేటకెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షలు ఇవ్వాలి, కనీసం కనికరం లేదు. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా 4 కోట్లు బకాయిలు పెట్టారు. నేను వచ్చిన తర్వాత ఉన్నా లేకపోయినా ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని డీజిల్ మీద సబ్సిడీకి డబ్బులు ఇచ్చారు. ఆ ప్రభుత్వంలో చనిపోతే ఎక్స్గ్రేస్ ఇవ్వకపోతే నేను 4.5 కోట్లు ఇచ్చి ఎక్స్గ్రేస్ ఇచ్చాను. ఈరోజు ఒకటే మాట ఇచ్చాను, చనిపోయినటువంటి వారం రోజుల్లో ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఒక ఇంటి యజమాని చనిపోతే వెంటనే మనం ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని ఆ కార్యక్రమం కూడా చేశాం. అదేవిధంగా ఈరోజు వేట నిషేధ సమయం, నిన్నటి వరకు మాట్లాడితే బటన్ నొక్కాను. చంద్రబాబు నాయుడు 4,000 ఇచ్చాడు, మేము 10,000 ఇచ్చిస్తున్నాం, ఎంటైర్ మత్స్యకారులకు ఉద్ధరించేస్తామని ప్రతిరోజు మాట్లాడమేనా అధ్యక్ష. ఒక 4,000 నుంచి 10,000 చేసి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అధ్యక్ష. కనీసం 5 సంవత్సరాల్లో ఒక బోట్ ఇవ్వలేదు, ఒక వల ఇవ్వలేదు, ఒక బొలోరా వెహికల్ ఇవ్వలేదు, ఒక 2 వీలర్ ఇవ్వలేదు పట్టుకున్నటువంటి చేపలు బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి. ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? వల కుట్టుకోవడానికి దారము సూది కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏం చేశారంటే
4,000 10,000 చేసాం, సంవత్సరానికి 10,000 వేట నిషేధ గుర్తిస్తున్నామనే ఒక్క మాట తప్ప ఇంకో కార్యక్రమం చేయలేదు. మళ్ళీ 10,000 20,000 చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. రేపు ఏప్రిల్ 15లోగా ఎవరైతే వేట నిషేధ సమయానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు ఏప్రిల్లో ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. దీంతో పాటుగా మళ్ళీ బోట్లు ఇస్తున్నాం, వళ్ళు ఇస్తున్నాం, వారికి కావలసినటువంటి వెహికల్స్ అన్ని సమకూర్చి మళ్ళీ మత్స్యశాఖని పూర్వ వైభవంలోకి తీసుకురావడానికి. దీంతో పాటుగా తీర ప్రాంతం ఉంది, ఫిషింగ్ హార్బర్స్, జెట్టీస్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువగా దీన్ని కూడా నిర్మించాలని పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక గ్రోత్ ఇంజన్, ఇది ఒక రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటిది ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఈ శాఖని, ఈ అనుబంధ విభాగాల్ని అందరి సహకారంతో, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మీరే చూస్తారు. మళ్ళీ ప్రతి ఒక్కరు ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో చదువుకున్న ఇంజనీర్లు, ఐటీ వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వస్తున్నారు. 10 ఎకరాలు, 20 ఎకరాలు తీసుకొని మళ్ళీ ఫామ్ హౌస్లు కట్టి వ్యవసాయం మీద దృష్టి పెడుతున్నారు. మళ్ళీ వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చే విధంగా ఈ శాఖ తరఫున తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే నేను జీవో చెప్పాలంటే 2.5 గంటలు 117 ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే నేను వ్యవసాయంకి 12,401.58 కోట్లు ప్రతిపాదన పెట్టాను. శాసనసభ అది ఆమోదించి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఉద్యానవనానికి 1166.99 కోట్లు ప్రతిపాదన చేశాను. ఇది కూడా శాసనసభ ఆమోదం పొంది మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. పట్టు పరిశ్రమకి 96 కోట్లు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖకి 315 కోట్లు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలకి అన్ని రకాలుగా బడ్జెట్ని శాసనసభ ఆమోదం చేసి మా డిపార్ట్మెంట్కి ఇవ్వాలని మీకు కోరుకుంటూ, చాలా తక్కువ సమయమైన ఈ విషయాలు కొన్ని చెప్పాలని చెప్పాను. మీరు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.